హాయ్ అందరికి హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనకి వినాయక చవితి వచ్చిందంటే చాలు ఒక వారం ముందరే మనమైతే బాగా ఇంటింటికి వెళ్ళి గణేష్ చంద అడుగుతాం అనమాట. గణేష్ చంద అడిగి బాగా కలెక్ట్ చేసి బాగా ఆ వినాయకుని తేవాలి ఈ వినాయకుని తేవాలి బాగా మన గ్రూప్ అంతా డిస్కస్ చేసి మళ్ళీ తర్వాత ఎక్కడ వెళ్ళి షెడ్ ఎట్లా మన మామూలుగా పల్లెటూరులో అయితే ఒక 3 days కూర్చోబెడతారు అనమాట. టౌన్లో అయితే 5 days 9 days అట్లా కూర్చోబెడతారు. అలాగే మామూలుగా ఇప్పుడు వినాయక చవితి వచ్చిందంటే షెడ్ వేయాలి, మంచి వంటలు చేయాలి, అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి. ఎవరు మిస్ కాకూడదు, గుర్తుపెట్టుకో స్టేజ్ చేసేటప్పుడు ఎవరు మిస్ కాకూడదు అని కొట్లాటలు పడతాం కంపల్సరీ అనమాట. ఎందుకంటే ఇట్లాంటివి ఉంటాయన్నమాట. ఫస్ట్ బాగా కలిసేది అనమాట మన ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసేది ఈ వినాయక చవితికి అనమాట. చాలా అంటే చాలా బాగా జరుపుకుంటాం. కానీ మన ఫ్రెండ్షిప్ వాల్యూ ఎలా ఉంటుంది అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ మూమెంట్. కానీ ఆ హ్యాపీనెస్ ఆ 3 days 5 daysలో అయితే భారీగా అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం ఎక్కడెక్కడో ఉంటారు అనమాట మా ఫ్రెండ్స్. మనం ఏమేమో చేసుకుంటుంటారు, ఎక్కడెక్కడ చదువుకుంటుంటారు, ఎక్కడెక్కడ జాబులు చేసుకుంటుంటారు. వినాయక చవితి వచ్చిందంటే చాలు మనం హాలిడేస్ తీసుకొని లీవ్ పెట్టేసి మనమైతే ఊరికైతే చేరుకుంటాం అన్నమాట. ఊరికి చేరుకొని మంచిగా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకొని నిజంగా అంటే మామూలుగా అయితే ఉండదు. కానీ నాకైతే నా చిన్ననాటి జ్ఞాపకాలు కూడా అయితే గుర్తుకొస్తాయి. కానీ మనం ఇక్కడ ఉన్న విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయన్నమాట తిరుపతిలో అయితే మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ స్కిప్ చేయొద్దండి ఈ వీడియో. అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఎక్కడెక్కడ కూర్చోబెట్టారో మొత్తం చూపిస్తాను మీకు. అలాగే మా ఫ్లాట్ కింద అయితే కూర్చోబెట్టారు అనమాట. నిన్న నైట్ అల్లా స్టే చేశారు. అలాగే మనం చూద్దాం ఒకసారి. మా ఫ్రెండ్స్ కూడా వస్తామన్నారు, చూద్దాం మేము కూడా వస్తాం. అలాగే మనం మొత్తం చూసేద్దాం ఈరోజు ఎక్కడెక్కడ విగ్రహాలు కూర్చోబెట్టారు అనేది చూస్తాం. ఫస్ట్ వచ్చే మా ఫ్రెండ్స్ అయితే ప్రసాదం కోసం వస్తారని నేనైతే అనుకుంటున్నాను. మరి నిజంగా అంటే మా ఎన్నిసార్లు చెప్పింది సారా, అరే వాళ్ళిద్దరితో తిరిగినావు అంటే నీ లైఫ్ సత్యనాశ అవుతుంది బిడ్డ అని. మీ ఫ్రెండ్స్ లో కూడా ఉంటారు అనమాట కొంతమంది ప్రసాదం తినడానికి దేవునికి మొక్కడానికి అయితే అస్సలు రారు. నిజంగా అంటే అయితే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ పేర్లు. అలాగే చెప్పాం కదా మన ఫ్లాట్ కిందే ఉందనే విగ్రహం. అలాగే ఇక్కడ మంచి విషయం ఏంటంటే వినాయక స్వామి టెంపుల్ ముందరే పెట్టేశారు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మనకైతే ఇక్కడైతే ఆరు ఇస్తున్నారు అనమాట. ఆరు తీసుకొని మనమైతే ఇక్కడ మొక్కుకొని అయితే వెళ్ళిపోదాం అనమాట. ఎక్కడెక్కడ విగ్రహాలు ఉన్నాయి మనమైతే మీకైతే ఈ వీడియోలో చూపిస్తాం చూడండి. మనకి ఇక్కడ కనిపిస్తున్న విగ్రహం అయితే మహిళా యూనివర్సిటీ దగ్గర ఉండే విగ్రహం అనమాట. మనం పోయినసారి కూడా ఇక్కడ దర్శించుకున్నాం. చాలా అంటే చాలా బాగా డిజైన్ చేసేసారు. నేనైతే ప్రస్తుతం కొర్లగుంట దగ్గర అయితే మనమైతే ఉన్నామన్నమాట. ఇక్కడ కూర్చోబెట్టిన విగ్రహం గురించి మీకు చెప్తే షాక్ అయిపోతారు. అది ఏంటి అంటే మైసూరు నుంచి అయితే తెప్పించారనమాట అన్న వాళ్ళు. చాలా అంటే చాలా బాగా నీట్గా డిజైన్ చేసేసారు. అలాగే మనం ఎందుకు ఊకపోవడం అని మనమైతే వీడియో తీసుకుంటే అయితే మనమైతే వచ్చాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నవీన్ అయితే కనిపించాడు. ఇన్స్టాగ్రామ్ తిరుపతిలో అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్ ఉందన్నమాట. అన్న కంటెంట్ వీడియోస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే అన్న ఫ్యాన్స్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారనమాట. ఎందుకంటే మీ ఫ్యాన్స్ ఎక్కడ కనిపించినా మీ ఫ్యాన్సే కదా అని అన్ననైతే అంటున్నారనమాట. అలాగే చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు బ్రో అంటే థ్యాంక్ యూ బ్రో అని చెప్పారు. అలాగే మనము ఇంకా అన్నకైతే వెళ్ళొస్తామని చెప్పేసి మనమైతే బయలుదేరిపోయామన్నమాట. అలాగే కొర్లగుంట మెయిన్ రూట్లో అయితే మనమైతే వస్తున్నాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే పోయినసారి కన్నా చాలా అంటే చాలా బాగా నీట్గా డిజైన్ చేసేసారు. మనం ఎందుకు ఊకే పోవాలని మనమైతే వీడియో తీసుకుంటే మీకైతే చూపిద్దామని అయితే నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. చాలా అంటే చాలా బాగా డిజైన్ చేసేసారు కదా నిజంగా. అంటే మనం అలాగే అక్కడ విగ్రహాలు ఉన్నాయో మనమైతే అన్ని షూట్ చేసుకొని మనమైతే పోదామని చెప్పేసాము. ఇప్పుడు ప్రస్తుతం మనమైతే కోర్టు దగ్గర కూర్చోబెట్టిన విగ్రహం అయితే మనమైతే షూట్ చేస్తున్నాము. సరే మనం ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకైతే వచ్చేస్తాను. మళ్ళీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.